ఇల్లు మధ్యన కూడా మనకి బీచ్ కనపడుతుంది. మస్తు లొకేషన్ ఇక్కడ. పీతలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. చేపలు చూడండి ఏ బాబు, చాలా పెద్దగా ఉంది చేప అయితే. ఫైనల్ గైస్ అక్కడ నుంచి ఇక్కడికైతే వస్తాను గైస్. ఇక్కడ మాత్రం లొకేషన్ హైలైట్ గా ఉంది. మనకి బీచ్ కు వచ్చినప్పుడు అయితే మనకి చాలా వెరైటీగా శంకర్ అయితే దొరుకుతాయి గైస్. గైస్ సిటీలో మా కష్టాలు. సో ఫైనలీ గైస్ మేమైతే ఉప్పాడకైతే వచ్చాం. ఉప్పాడ బీచ్ దగ్గర ఉన్నాం. వస్తారు కదా, బ్యాక్ సైడ్ బీచ్ కనబడుతుంది కదా. సో మా అభిష్ బ్రో అయితే ఉన్నాడు అక్కడ. చూసారు కదా గైస్, అక్కడ మనకి ఇల్లు కనబడుతున్నాయి కదా. సో ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్తాం. అక్కడైతే లొకేషన్ చాలా బాగుంది గైస్. చూస్తున్నారు కదా, చాలా బాగుంది గైస్. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. మేము కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే రావడం జరిగింది బీచ్ కి. ఇక్కడ లొకేషన్ కన్నా మనకి ఇంకా ఫ్రంట్ హౌస్ ఉన్నాయి కదా, హౌస్ దగ్గర అయితే లొకేషన్స్ చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మనం ఆ హౌస్ నుంచి లాంగ్ అయితే వెళ్తాం. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను చూడండి, లొకేషన్ చాలా బాగుంటది. A few moments later. ఫైనల్లీ గైస్ మేము అనుకున్న లొకేషన్ కి అయితే వచ్చాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇల్లు ఉన్నాయి. సో ఇల్లు మధ్యన కూడా మనకి బీచెస్ కనపడుతుంది. మస్తు లొకేషన్ ఇక్కడ. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు, ఇక్కడ మట్టితో ఆడుకుంటున్నారు. బాబా చాలా మస్తు ఉంది గైస్ ఇక్కడ లొకేషన్. ఇదే గైస్ వచ్చిన లొకేషన్. సో బ్యాక్ సైడ్ అయితే ఇల్లు ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే స్కూల్ కూడా ఉంది. సో ఇల్లుల మధ్యన అయితే మనకి ఇల్లుల మధ్యన ఇంకా ఫ్రంట్ కి వెళ్తే మనకి ఇక్కడ బీచ్ అయితే కనబడుతుంది. అంటే ఇదంతా హౌసెస్. సో హౌసెస్ బ్యాక్ సైడ్ అయితే మనకి బీచ్ అయితే ఈ విధంగా కనబడుతుంది. మస్తు వ్యూ చూస్తున్నారు కదా గైస్. బాబా కెరటాలు మాత్రం చాలా వేగంగా అయితే వస్తున్నాయి. ఫైనల్లీ గైస్ ఆ ప్లేస్ నుంచి అయితే మేము ఫిషింగ్ హార్బర్కి అయితే వస్తాం. వస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఫిషింగ్ హార్బర్. అంటే మేము ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలి మేము అనుకున్న లొకేషన్కి అయితే. సో ఫిషింగ్ హార్బర్కి అయితే వస్తాను. ఇక్కడ పీతలు అయితే చాలా చేపలు చూడండి, చేప ఎంత పీతలు గైస్. చాలా పెద్దగా ఉన్నాయి. ఏంటంటే పేరు ఇది కొద్దిరు. చూడండి గైస్ ఎలా ఉన్నాయో ఫిష్లు. చాలా పెద్దగా ఉన్నాయి గైస్, పెద్ద పీతలు ఉన్నాయి. చేపలు ఉన్నాయి. కుదురు అంట. సో 2 fish కలిపి 450 అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిష్ కూడా ఉన్నాయి. ఇంకా చూడండి మనకి పీతలు కూడా ఉన్నాయి. చూడండి అక్కడ స్టోన్స్ కనబడుతున్నాయి కదా. ఆ స్టోన్స్ దగ్గర వెళ్దామని ప్లాన్ చేసాం. మరి ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు. సో ఇక్కడ మేము ఫిషింగ్ హార్బర్కి వస్తాం.
సో మా అప్లికేషన్ ప్రో అయితే అక్కడ ఉన్నాడు గాయస్. ఇక్కడ మాత్రం లొకేషన్ హైలైట్గా ఉంది. అక్కడ చూడండి చివరిన స్టోన్స్ కనపడుతున్నాయి కదా, అక్కడ వెళ్దామని ప్లాన్ చేసాం. మరి అది ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. మరి అబ్దుల్కి ఫాలో అయిపోతున్నాను. సో ఇక్కడ లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇదంతా ఇక్కడ నుంచి మొత్తం అంతా ఫిషింగ్ హార్బరే. సో ఇక్కడ జనాలు కూడా చాలా విపరీతంగా ఉన్నారు. చేపలు అయితే పట్టి తెస్తున్నట్టున్నారు గైస్, ఇద్దరు వ్యక్తులు. ఒకసారి అయితే చూద్దాం అందులో ఏం చేపలు ఉన్నాయో. ఫోన్ గైస్ ఎలా తీస్తున్నారు కదా చేపలని పట్టి. సో ఇప్పుడు వచ్చినట్టుంది లోడు, ఇంకా తెస్తున్నారు గైస్ ఆ వ్యక్తులు అయితే. ఒక్కసారి అయితే మనం కూడా ఆ బాక్స్ చూద్దాం అందులో ఏ విధంగా చేపలు ఉన్నాయో, ఎన్ని చేపలు ఉన్నాయో. చూడండి గైస్ అందులో కూడా చాలా పెద్ద చేపలు అయితే ఉన్నాయి. సో మేమైతే ఇప్పుడు నడవడం స్టార్ట్ చేసాం. సో ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. నడుచుకుంటూ అలా పైకి ఎక్కాలనుకుంటాను, కనపడుతుంది కదా, అలా పైకి ఎక్కాలనుకుంటాను. అలా పైకి ఎక్కి ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి. రే లోతుందా గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా కింద వాటర్ ఉంది. సో ఈ వాటర్ నుంచి మనం ఆ పక్కతో వెళ్ళాలి. ముందుగానే మనకి ఆ షూస్ అయితే తడిసిపోయి మళ్ళీ తడిసిపోతున్నాయి షూస్. సో చూస్తున్నారు గైస్ ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ ఫిషింగ్ హార్బర్. సో ఈ హార్బర్లో నుంచి మేము అనుకున్న లొకేషన్ అయితే కనపడుతుంది కదా గైస్. ఆ చివరికి అయితే వెళ్తున్నాం. మా అప్లికేషన్ అయితే చివరికి వెళ్ళిపోయాడు. మనకి బీచ్కి వచ్చినప్పుడు అయితే మనకి చాలా వెరైటీగా శంఖాలు అయితే దొరుకుతాయి గైస్. చూడండి చాలా వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ స్టోన్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. చూడండి చాలా శంఖాలు అయితే ఉన్నాయి. బాబా మస్తు ఉంది గైస్ ఇక్కడ లొకేషన్, అద్దరిపోయింది. కొంగ చూడండి భయపడకుండా అలాగే ఉన్నాయి గైస్. ఎలాగ ఉన్నాయో మొత్తం నాసి పట్టేసి ఉన్నాయి మొత్తం స్టోన్స్. సో మేమైతే ఆ ప్లేస్ నుంచి వచ్చాం, అక్కడ నుంచి వచ్చాం. సో ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాం. సో చూడండి ఇప్పుడే చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. మళ్ళీ క్లైమేట్ అనేది మళ్ళీ మారిపోయింది. బాబా ఏంట్రా అక్కడైతే ఫిష్ పడుతున్నారంట. పదండి చూడడానికి వెళ్దాం. ఫైనల్గా గైస్ అక్కడ నుంచి ఇక్కడికి అయితే వస్తాను. నేను అనుకున్న లొకేషన్ నేనైతే ఆ చివరి వెళ్ళినప్పుడు చూశాను. సో అక్కడ నుంచి అయితే ఇక్కడికి వస్తాను. ఇంకా మన ఫ్రెండ్కి అయితే చేపలు పడుతున్నారు. సో అక్కడికి వెళ్దాం. ఇప్పుడే అయితే క్లైమేట్ మారిపోయింది, ఫుల్గా బ్లాక్ అయిపోయింది. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్, ఆకాశంలో చూడండి ఎంత కలర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సో ఇప్పుడే అయితే మనకి వర్షం పడడం స్టార్ట్ అయింది. చూడండి కరెక్ట్గా నేను బీచ్ ఫ్రంటే ఉన్నాను. ఇక్కడ చేప పడుతున్నారు. సో గాయస్ చూడండి అన్నలో పెద్ద చేప అయితే పట్టారు. అయ్యే బాబు చాలా పెద్దగా ఉంది చేప అయితే. దీన్ని ఏమంటారు చేప పేరేంటి? పారా. ఓ డిఫరెంట్గా ఉంది చేప అయితే. థ్యాంక్ యూ బ్రో. సో గాయస్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వచ్చాం. గాలి కూడా చాలా విపరీతంగా ఉంది ఇక్కడ. అలాగే మనకి కెరటాలు కూడా చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ చూడండి చివర చాలా బీభత్సంగా వెళ్తున్నాయి కెరటాలు. సో ఎస్ఆర్ఎంటీ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంటికి వెళ్ళే టైం లేదు. సో మేము ఇక్కడే ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం. సో ఇక్కడి నుంచి అయితే మేము ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. అలాగే ఇక్కడ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్లీ గైస్ ఈ రోజు ఆ బీచ్లో అయితే శుభ్రం తిరిగేసాం. అన్ఎక్స్పెక్టెడ్గా మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసాం. అలాగే ఫిష్ హార్బర్కి వచ్చాం. సో ఇక్కడైతే మేము చాలా ఎంజాయ్ చేసాం బీచ్ దగ్గర. అలాగే మా అప్లికేషన్ బ్రో కూడా ఎంజాయ్ చేశాడు, చూస్తారు కదా వీడియోలో. ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాడు. నేను ఎప్పుడైతే ఫిషింగ్ హార్బర్కి అయితే ఇప్పుడు రాలేదు. ఫిషింగ్ హార్బర్ అయితే ఇప్పుడు కొత్తగా కడుతున్నారు అనుకుంటాను, కాకినాడలో ఉంది.
పెద్ద ఫిషింగ్ హార్బర్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఉన్నట్టుకుంటాను. నేను ఎప్పుడు అయితే ఫిషింగ్ హార్బర్ కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ చిన్న ఫిషింగ్ హార్బర్ అయితే ఉంది. ఆ హార్బర్ కి అయితే మా బిగేష్ బ్రో అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా లొకేషన్ చాలా బాగుంది గైస్, ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు, అలాగే మనకి ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ అలా చాలా షూట్లు అయితే చేసుకోవచ్చు. మస్తు లొకేషన్. సో ఈ రోజు వీడియో అంతవరకు గైస్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో అందరికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోకి వెళ్తాం, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సో మేము వచ్చిన దారి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. మేము వచ్చిన దారి అయితే ఏ విధంగా ఉంది, కిందకి దిగాలి. చూసారు కదా ఈ మామ ఎలా వెళ్తారో, కర్రలో అయితే తీసుకెళ్తారు. యాత్ర జారుతుంది. గాయస్ ఇక్కడ చూడండి, మట్టిలో అయితే మనకి స్టార్ ఫిష్ కనపడింది, చనిపోయి ఉంది, మొత్తం ఆరిపోయింది అది. వెళ్తూ దారిలో చాలా డిఫరెంట్ ఫిష్లు, అలాగే కవర్ స్టోన్స్ కూడా కనపడుతున్నాయి. చూడండి ఇక్కడ చేపలు కనపడింది. ఇక్కడ చాలా వెరైటీ ఉన్నాయి, అంటే స్టార్ ఫిష్ అంటే చాలా చిన్న స్టార్ ఫిష్. ఏరా చచ్చిపోయింది అది. 2 hours later. గాయస్ సిటీలో మా కష్టాలు, పెట్రోల్ అయిపోయింది గాయస్. మేము సిటీలో మధ్యలో ఆగిపోయాం, పెట్రోల్ బంక్ ఎదుగుతున్నాం. ఇంకా ఫ్రంట్ ఉందంట, బైక్ ఏమో పక్కన పెట్టాం. మా ఊరు చెప్తున్నాం పెట్రోల్ ఎంత అంటే ఇంకా ఫ్రంట్కి వెళ్ళి ఎంత అన్నాడు. సో సిటీ మధ్యన ఆగిపోయింది, బండి అయితే పక్కన పెట్టేసి ఇగో ఇప్పుడు పెట్రోల్ బంక్కి వెళ్తున్నాం. ఫ్రంట్ ఉంది పెట్రోల్ బంక్. సిటీలో మాత్రం మామూలుగా లేదు, సిటీలో అయితే ఫుల్ ట్యాంక్ ఉండాలి.